వెల్కమ్ టు PM7 వార్తలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన రెసిప్రోకల్ తారీఫులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఉత్సాహం నెలకొంది. పెట్టుబడిదారులు గత కొన్ని రోజులుగా భయాందోళనలతో ఎదురుచూస్తున్న సమయానికి తెరపడడంతో మార్కెట్లో పండగ వాతావరణం నెలకొంది. ట్రంప్ ప్రభుత్వం విదేశీ వస్తువులపై విధించిన రెసిప్రోకల్ తారీఫులను 90 రోజుల పాటు నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే చైనాపై తారీఫులను మాత్రం 125%కి పెంచింది. దీంతో ట్రంప్ టారిఫ్ విధానంలో సడలింపు వచ్చినప్పటికీ చైనాపై మాత్రం ఒత్తిడి కొనసాగిస్తుంది. ఇటీవల ట్రంప్ తీసుకున్న వాణిజ్య విధాన మార్పుల కారణంగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురయ్యాయి. బిలియనియర్ ఇన్వెస్టర్లు ట్రంప్ విధించిన తారీఫులను తీవ్రంగా విమర్శించారు. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు అమెరికాలో మాంద్యం వస్తుందని హెచ్చరించారు. స్ట్రాటజిస్టులు స్టాక్ మార్కెట్ లాభాల అంచనాలను తగ్గించారు. ట్రంప్ ప్రపంచ వాణిజ్యాన్ని మళ్లీ తీర్చిదిద్దాలన్న యత్నంలో పెట్టుబడిదారులు అనిశ్చితిని కలిగించాడు. తాజాగా విదేశీ వస్తువులపై విధించిన రెసిప్రోకల్ తారీఫులను 90 రోజుల పాటు నిలిపివేసినట్లు ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లో కొత్త ఆశలు చిగురించాయి. ట్రంప్ నిర్ణయం వెలువడగానే ఆసియా మార్కెట్లో ఒక్కసారిగా కొనుగోలు జోరు పెరిగింది. జపాన్ నిక్కీ 2025 ప్రారంభం ట్రేడింగ్లో ఒక్కసారిగా దూసుకుపోయింది. ఉదయం ట్రేడింగ్లో ఏకంగా 8.3% ఎగిసింది. ఆస్ట్రేలియాలో ASX 206%కి పైగా దూసుకుపోయింది. బంగారం ధర కూడా 0.5% పెరిగి ఔన్సుకు $3,090కు చేరింది. సంక్షోభ సమయాల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆస్ట్రేలియన్ స్టాక్ మార్కెట్ కూడా ఉదయం ట్రేడింగ్లో 6% పైగా పెరిగింది. ఒక్క రోజులోనే మార్కెట్ తన మునుపటి నష్టాలన్నింటినీ దాదాపుగా పూడ్చుకుంది. ట్రంప్ తన సుంకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని పెట్టుబడిదారులు స్వాగతించడంతో మార్కెట్ ఒక్కసారిగా కలకలలాడింది. ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయం భారత్ మార్కెట్లైన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లకు కొత్త ఊపిరినిచ్చింది. గత కొన్ని రోజులుగా భయాందోళనలతో ఉన్న పెట్టుబడిదారులు ఒక్కసారిగా ఊరట చెందారు. మార్కెట్ నిపుణులు ఈ పరిమాణాన్ని సానుకూలంగా అంచనా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణయం వెనక్కి తీసుకోవడం ప్రపంచ వాణిజ్యానికి మేలు చేస్తుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ ఉత్సాహం ఎంతో కాలం నిలబడుతుందో వేచి చూడాలి.